ఎవర్రా ఈ ముసలిది? ముసలిది నా మీద అయింది గొప్ప తీసి. నిద్రలో ఎలా పెడతాంది రా? నువ్వు అత్తవాని సిలుకు సీరే కొనుక్కోటి కానీ ఓ దేవుడా, చెప్పు ముసలి భక్త. నువ్వు లగ్గం చేసుకొని నడీడు రాకముందే నన్ను ఇడిచిపోయినావు ఓ దేవుడా. ఈ ఎండెందుకు, ఈ బంగారం ఎందుకు, ఇదంతా నీదే కదా దేవుడా. నాదే. ఒకసారి నన్ను ఒకసారి నిన్ను ఒకసారి నన్ను ఒకసారి ఏంది కాంతమ్మా అని పిలువు. కాంతి బేబీ. అబ్బా ఎంత మంచి పిలుపు పిలిచినవు దేవుడా. ఈ ఎండి బంగారం నీదే. గట్లెందుకు చేసినావు? ఎట్లా చేసినా ఒక మీద కుదింది. ఏంది అట్లా కొట్టింది? కొట్టింది కానీ బంగారం ఇచ్చింది కదరా. కడమిచ్చిందిరా. ఎవరికైనా నిద్రలో నడిచే అలవాటు ఉంటది, కానీ ముసలిదానికి మాత్రం నిద్రలో బంగారం ఇచ్చే అలవాటు ఉన్నది. నేను పోతారా? ఏడికి పోయేది? నేను పోతా. ఆ దేవుని నేనే. నేను పొలంలో నాట్లేస్తుంటే ఇంకో దానికి ఇత్తనాలేస్తావు, అందుకే నేను చంపే. ఇంకోసారి లంగపల్లి చేస్తావా? ఆహా, నాకే అన్యాయం చేస్తావు. ముసలి మగుడు చెప్పిందట్రా, కొంచెం అయితే నన్ను కూడా చంపేది. ఈడు చేయబట్టే ఇదొక్కటి. ఇది ఎవరిని చూస్తుందో అర్థం కాదు. ఇగో బ్లాక్ టీ. అయ్యో, చేతులకి దెబ్బ తాకినట్టుంది. మందు తీసుకురానా? మందు ఉందా? మరి అప్పుడు టీ కాఫీ టైం వేస్ట్ చేస్తాను. పోయి తీసుకురా ఫస్ట్. తీసుకురా. నీకు తెలుసురా నొప్పులు. నాకు నొప్పులు లేరా? ప్లీజ్ రా. ఒక్కడికంతా ఫినాయిల్ కూడా తాగుతారు. నడురి. ఇంత గలీజ్గా తయారైందిరా. నువ్వే మాగం కాకు. 4 పెగ్గులు వేసిన తర్వాత ఇంటి మూల ఎతికి నీ పైసలు తీసుకునే పోదాం. మంది 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 మందని చెప్పి కలపడ ఊతావా? నీకేమైనా పెట్టమంటావా? మర్యాద తగ్గితే అమ్మగారికి నచ్చది. ఏందే పెట్టేది? పైసలు దొరకక మేం సత్తా అంటే మధ్యలో నీళ్ళొల్లింది. ఓ, మీరు పైసల కోసం వచ్చిర్రా? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. తీసుకొస్తావా? ఒక్క నిమిషం. డబ్బులు సంచులు ఉన్నాయింద్రా. నేను చెప్పినాడున్నాయని ముక్కు నా కొడుక. ఇగో, వడ్డీ మాత్రం టైం గీయాలి, లేకపోతే అమ్మగారికి నచ్చది. పిచ్చిదానా, ఎక్కడ దొంగలు వడ్డీ ఇస్తారా? మీరు వచ్చింది అప్పు కదా, దొంగతనానిక? అమ్మగారు, మన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళందరినీ చంపేదాకా. అరే ఓ బట్టే బాస్ గల్లారా, ఈ ఊర్లో ఒక్కొక్కడికి నా ఇంటి గడప తొక్కనికనే గజ గజ గజలాడుతుంది. దస్ వంటిది నా ఇంట్లోకొచ్చి, నా బెడ్రూమ్ లకొచ్చి నా సొమ్మునే దోచుకోవాలని చూస్తారా? మీ మొహాల్లో నా నక్కాయ్. నాకు వడ్డీ ఇచ్చుడు ఎరికే, తేడా వస్తే నడ్డిరుచుడు ఎరికే. ముగ్గురు ఆడోళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసి భయపడతారా? ఒక గుద్దుతే పోతారు. ముందు ఈ ముసల్దాన్ సంగతి చూస్తా. జాగ్రత్త. ఏమే ముసలి, నీకు కొంచెం కూడా ప్రాణం పైన ఆశ ఉంటే పక్కకు జరుగు. దాన్ని జరగమంటే మీరు వచ్చారేంద్రా? నేను రాలేదురా, నువ్వే వచ్చినావురా. ఆఫ్టర్ ఆల్ ఒక ముసలాన్ని కొట్టలేవరా నువ్వు? వద్దు మామ, ముసలిది గట్టి కొడుతుంది. అయితే లొకేషన్ చేంజ్. కారంపొడి ఊత్తవే, కారంపొడి ఉరిమిరు చెప్తానమేందే? గుద్దితే గుడ్లు వగులుతాయి. ఏమైందిరా? పని మనిషి కుంఫు చేసిందిరా. ఈయన పెళ్లి నా సాగుకొచ్చింది.
అంటావు నీ అబ్బా వద్దు వద్దు అంటే తీసుకొచ్చినావు కొడుతుంటే చూస్తున్నావేంద్రా అంటే నేను ఆడోళ్ళ మీద చేయనని తెలుసు కదరా మీకు. నువ్వే దాని మీద ఎక్కుతా అన్నావు కదా, నువ్వు ఎక్కుపోరా. జస్ట్ అయితే ఫ్లైట్ క్రాష్ అయ్యేది. చూడండి మనసు గారు, ఇది కరెక్ట్ కాదు. ఏమనంటూ కూర్చొని మాట్లాడుకుందాం. అట్టని హ, చూశారు కదా వెనకడిగేసింది. మనతో డీలింగ్ అట్లుంటది. అయ్యా ఇది యాంగిల్ కూడా బానే ఉంది. ఏమే అమ్మా పోయినసారి మన ఇంట్లో ఇట్లనే దొంగలు పడితే ఏం చేసినావు? ఒకని కాలు తీసేసినాం, ఒకని చెయ్యి చేసినాం, ఒకని కన్ను పీకేసినాం. అవ్వా మరి వీళ్ళకేం దిద్దామంటావు? ఈయనకా ముసలి అట్లా వస్తున్నావు. ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఉంటది, ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంటది. కానీ ఇది అమ్మో వద్దే. అవ్వా ఏంద్రా వావా నీ బాంచనే ఈ గాలి తీసుకుని నన్ను ఇడిచేసి ప్లీజ్ దండం పెడతా పోయేస్తా. అమ్మా అరే బాలరాజు, ఏదో గుడ్ల పగించుకొని చూస్తున్నావు. ఏదో ఒకటి చేయరా. ఏం చేస్తావురా? ఉమ్? ఏం చేస్తావురా? ఏం చేస్తారు? ఏం చేస్తావు చెప్పవు? పారిపోండిరా. అమ్మా, ఆ బాలరాజు గారు ఎవడో పీకేని పిలిపించి మన వాళ్ళకి మందు పోయించి ఓట్ల కోసం ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తుండు. జనాలు పిచ్చోళ్ళు కాదు. పువ్వు చుట్టూ తిరిగినంత మాత్రాన ఈగ తేనెటీగా అవ్వద్దాసన్నా. నువ్వేంద్ర ఒంటరిగా ఈడ కూసున్నావు? నీకోసం ఊరంతా చూస్తాన్నా. దరిద్రం మనతోని దాండే ఆడుతాందనుకుంటారా? నువ్వు పోయిన జన్మలో ఏ ప్రేమికుల్ని గెలికినవో గాని ఇప్పుడు మన ప్రేమ ఆగమైతాంది. నన్ను ఏం చేయమంటావే? నువ్వు గిట్లనే అను. నువ్వు ఇక్కడ ఎల్లెలకల పడతా అంటే అక్కడ మా అమ్మ మస్తు సంబరపడుతుంది. ఊరోళ్ళు కూడా కరోనా లేకుండా కరోనా వచ్చినట్టు చూస్తాండ్రు. ప్రేమ సానా గొప్పదంటారు బాలరాజు. దానికి ఓడడం తెలియదు. ఓడిపోనీకి 100 కారణాలు ఉండొచ్చు, కానీ గెలవనీకి ఒక్క కారణమన్నా దొరకచ్చు. నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంది బాలరాజు. అమ్మా చెప్పు చెప్పరా. ఏం లేదమ్మా. బాలరాజు, నా కొడుకు కష్టాలేందో నాకు తెలియదారా? నీకు ఖర్చులుంటాయి కదా, తీసుకో తీసుకోరా తీసుకో. గన్ని పైసలు ఎక్కడవే? పొలం అమ్మేసినాలే. పొలం ఎందుకు అమ్మినావమ్మా? మహాలక్ష్మి లేకుండా నువ్వు ఉండగలవారా? అది కాదే. ఏ పొలందేముందయ్యా, పండిస్తే పండుతుంది, ఎండబడితే ఎండుతుంది. వీడి ప్రేమ ముఖ్యం కాదయ్యా. నిన్న మొన్న వచ్చిన పిల్లే అంత ఆలోచిస్తే మన కడుపున పుట్టిన బిడ్డయ్యా. మనం ఎంత ఆలోచించాలి?